దట్టమైన అడవి పక్కనే ఉన్న కేశవాపురం అనే చిన్న గ్రామంలో శారద, అనామిక అనే పేరుగల పేద అత్తాకోడలు ఉండేవాళ్ళు. ఇద్దరూ తెలివైన వాళ్ళు. సీజన్ బట్టి వ్యాపారాలు చేస్తూ జీవనం సాగిస్తూ ఉంటారు. ఇక వాళ్ళ భర్తలు ప్రసాదు, రమేష్లు తమకున్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేస్తూ ఉంటారు. ఒకరోజు సాయంత్రం వేళ అరుగు మీద కూర్చున్న శారద, యామే కోళ్ళ, చలికాలం వచ్చింది కదా, ఏం చేద్దాం? చలి మంటలు వేసుకుందాం అత్తయ్య. కేతకెతలా? లేదత్తయ్య, నిజమే చెబుతున్నాను. చలి పెడుతున్నప్పుడు మంటలు వేసుకోవడంలో తప్పు లేదు కదా. మట్టి బొరదాన, నేను అడుగుతున్నది కాసుకునే చలి మంటల గురించి కాదే, బతుకు తెరువు గురించి ఏం చేద్దామా అని. నాది మట్టి బుర్ర కదా అత్తయ్య, మీరే ఆలోచించి చెప్పండి. అప్పటి నుంచి ఆలోచిస్తున్నాను కోళ్ళ, నా బుర్రకి ఏమీ తట్టడం లేదు. అంటే మీది కూడా మట్టి బుర్రే అన్నమాట అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక పొలంలో తండ్రి ప్రసాదు, కొడుకు రమేషు పనులు చేసుకుంటూ ఉండగా వీరయ్య వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి ఆయాసపడుతూ ఇలా అంటాడు. పెద్దయ్య, దివాకరు, గోవిందు పొలం దగ్గర కొట్టుకుంటున్నారు. కొంచెం మీరు రండి బాబు, అదేదో చూడండి. అయ్యో అవునా, పద వీరయ్య. నాన్న, ఈ గొడవలవి మనకెందుకు నాన్న? దివాకరు, గోవిందు వాళ్ళ పొలం గొడవ, అది ఈనాటిది కాదు కదా, 2 ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది. మనకివన్నీ ఎందుకు నాన్న? తప్పు బాబు, అట్ట ఎప్పుడు అనుకోవద్దు. గొడవ పడుతున్నప్పుడెళ్ళి ఇద్దరి మధ్య సమస్యను తెలుసుకుని తీర్చాలి. ఇద్దరికి మళ్ళీ గొడవ పడకూడదని బుద్ధి చెప్పాలి. అప్పుడే వాళ్ళు మళ్ళీ గొడవ పడకుండా ఉంటారు. నాన్న, మీకేం చెప్పినా, ఏదో ఒకటి చెప్పినా నోరు మూయించేస్తారు. నేను రానన్నా, ఇక మీ ఇష్టం నాన్న అని చెప్పి పొలంలో కొడుకు రమేష్ పని చేసుకుంటూ ఉంటాడు. ప్రసాదు వీరయ్యతో కలిసి కొట్టుకుంటున్న దివాకరు, గోవింద్ వాళ్ళ దగ్గరికి వస్తాడు. ఒరేయ్ దివాకరు, ఏదైనా సమస్య ఉంటే కూర్చుని మాట్లాడుకోవాలి గాని ఇట్టా కొట్టుకోవడం మంచిది కాదురా. పెద్దయ్య, నేను వాడి జోలికి పోలేదు, వాడే నా జోలికొచ్చాడు. నేనేమీ కావాలని పోలేదు పెద్దయ్య. గట్టు మీద నుంచి నడుస్తుంటే కాలు జారి పొలంలో పడ్డాను. సారీ కూడా చెప్పాను. కానీ ఈ దివాకరు నేను కావాలని వాడి పంటను నాశనం చేయాలని పడ్డానని తిట్టాడు. నీకు నాశనం చేసే ఉద్దేశం లేనప్పుడు తిట్టుకుంటే నీకేమవుతుందిరా? అరే, నీ పొలంలో పడింది నేనే కదరా, అప్పుడు నువ్వు తిట్టేది కూడా నన్నే కదా అని చెబుతూ ఉంటే కోపంగా దివాకరు గోవిందుని కొట్టడానికి చేతిని ఎత్తి మీద మీదకు వస్తాడు. అది చూసి ప్రసాదు గట్టిగా దివాకర్ని నెట్టేస్తాడు. అంతే, దివాకర్ వెళ్ళి పక్కనే ఉన్న రాయి మీద పడతాడు. ఆ రాయి తలకు బాగా గట్టిగా తగలడంతో దివాకరు అక్కడికక్కడే చనిపోతాడు. కింద పడిన దివాకర్ ఉలుకు పలుకు లేకుండా ఉండటంతో ప్రసాద్కి, వీరయ్యకి అనుమానం వస్తుంది. ఇద్దరూ వచ్చి దివాకర్ని లేపుతారు. దివాకర్ బొమ్మలా ఉండిపోతాడు. వీరయ్యకి కంగారు మొదలవుతుంది. ప్రసాదు అయోమయంగా చూస్తూ ఉంటాడు. పెద్దయ్య, దివాకర్ చనిపోయాడు అని చెప్పగానే ప్రసాదు ఆశ్చర్యపోతాడు. ఇక గోవిందేమో అక్కడి నుంచి పారిపోతాడు. ప్రసాదు ఆశ్చర్యం నుంచి తేరుకొని భయంగా అక్కడి నుంచి ఇంటివైపు నడుస్తూ ఉంటాడు. వీరయ్య చనిపోయిన దివాకర్ని చూస్తూ ఏడుస్తూ ఉంటాడు. ఇక ఇంటి అరుగు మీద కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా స్కూల్ పిల్లలున్న ఆటో వచ్చి ఇంటి ముందు ఆగుతుంది. పిల్లల్ని చూడగానే అనామిక సంతోషపడుతుంది. పిల్లలు బాక్సులు మొత్తం తిన్నారా, పడేశారా? తిన్నాం మమ్మీ, బాగుంది, చాలా బాగుంది మమ్మీ. నా ఫ్రెండ్ లావణ్య కూడా తినింది అని చెబుతుంటే అనామిక మురిసిపోతూ అరుగు దగ్గరికి వస్తుంది. నానమ్మ, మాకు సీతాఫలాలు కావాలి. సీతాఫలాలా? అయ్యేందుకురా? అది కూడా తెలీదా? తినడానికి నానమ్మా అని అనగానే అక్కడే నిలబడి ఉన్న అనామిక ముసిముసిగా నవ్వుతూ ఉంటుంది. శారద కోపంగా చూస్తుంది. నా ఫ్రెండ్ గౌతమ్ము రోజు 2-3 పెద్ద పెద్ద సీతాఫలాలు తీసుకొచ్చుకుని మాకివ్వకుండా మేం చూస్తూ ఉండగానే తింటున్నాడు. వాడలా తినటం చూసి వాటిని మీకు తినాలనిపిస్తుంది కదా? అవును నానమ్మా. సరే పిల్లలు, మీరింట్లోకి వెళ్ళి బళ్ళో టీచర్ అమ్మ చెప్పి రాసుకోండి. నేను మీ అమ్మ రేపు అడవిలోకి వెళ్ళి తీసుకొస్తాం అని చెప్పగానే
ప్రసాద్ అప్పుడే భయం భయంగా ఇంటికొస్తాడు. ఏమీ మాట్లాడకుండా అరుగు మీద మంచం వేసుకుని దుప్పటి కప్పుకొని పడుకుంటాడు. ఎల్లవే కోళ్ళ, పిల్లలకి ఏమైనా చేసి పెట్టు. అలాగే అత్తయ్య. అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. శారద ప్రసాద్ని ఎంతగానో పిలుస్తుంది. కాని ప్రసాదు ఏమీ మాట్లాడకుండా అలాగే పడుకొని ఉంటాడు. ఏమైంది ఈయనకి? ఎంత పిలిచినా పలకకుండా అలా పడుకున్నాడు. అని అనుకుంటూ ఉండగానే రమేషు ఎస్ఐ అరవింద్ని తీసుకుని ఇంటికొస్తాడు. శారద బిత్తరపోయి చూస్తూ ఉంటుంది, భయపడుతూ ఉంటుంది. బాబు ఈసారి మన ఇంటికి ఎందుకు వచ్చాడు? నాన్న కోసమమ్మా. నాన్న కోసమా? ఎందుకురా? ఎందుకంటే పొలం దగ్గర దివాకర్ అనే వ్యక్తిని చంపేశాడు. అందుకు సాక్ష్యం కూడా ఉంది. వెళ్ళి మీ ఆయన్ని పిలవండి. అని ఎస్ఐ అరవింద్ చెప్పగానే పడుకున్న ప్రసాద్ లేచి వాళ్ళ ముందుకొస్తాడు. ఎస్ఐ అరవింద్ ప్రసాద్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఓ 2-3 రోజులు గడిచిన తర్వాత జైల్లో ఉన్న ప్రసాద్ని చూడటానికి శారద, అనామిక, రమేషు వస్తారు. శారద, అనామిక కొడుకుని చూసి ప్రసాద్ సంతోషపడతాడు. అత్తాకోడళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటారు. ప్రసాద్తో ప్రేమగా మాట్లాడుతారు. ఓ 15 గంట గడిచిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరి లాయర్ జగదీష్ దగ్గరికి వస్తారు. విషయం మొత్తం చెప్తారు. సరేనమ్మా, కండిషన్ బెయిల్ అయితే తీసుకొస్తాను. 1,00,000 వరకు ఖర్చవుతుంది. మీరు వెళ్ళి ఆ పని మీద ఉండండి. 1,00,000? ఇంకా ఎక్కువే అవుతుందమ్మా. వెళ్ళి ఆ పని మీద ఉండండి. వెళ్ళండి అని చెప్పగానే శారద, రమేషు, అనామిక ఏమీ మాట్లాడకుండా ఇంటికొస్తారు. 1,00,000 రూపాయలు ఎలా సంపాదించాలా అని ఆలోచన చేస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళకి అరుగు మీద కూర్చొని హరీషు, భవ్య తింటున్న సీతాఫలాలు కనిపిస్తాయి. పిల్లల్ని అడిగితే తన ఫ్రెండ్ వాళ్ళ డాడీ కొనుక్కొచ్చి ఇచ్చారని చెప్తారు. అత్తయ్య, మనం కూడా అడవిలోకి వెళ్ళి సీతాఫలాలను ఏరుకొచ్చమ్ముదాం. నాకు అదే అనిపిస్తుంది కోళ్ళ. నువ్వు ఒక పని చెయ్యి, టౌన్కి వెళ్ళి మంచి సెంటర్ని చూడు. నేను బాబు అడవికి వెళ్ళి సీతాఫలాలను తీసుకొస్తాను. అలాగే అత్తయ్య అని చెప్పి అనామిక టౌన్కి వెళ్తుంది. ఇక శారద, రమేషు అడవికి వెళ్తారు. రమేషు, శారదలు ఒక 2 సంచుల నిండా సీతాఫలాల్ని తీసుకుని ఇంటికొస్తారు. ఇక అనామిక సీతాఫలాలు అమ్మటానికి సరైన ప్రదేశం కోసం టౌన్ మొత్తం తిరుగుతూ ఉంటుంది. అయితే చాలా చోట్ల సీతాఫలాలు అమ్ముతూ ఉంటారు. నిరాశగా ముఖం పెడుతుంది. ఇంతమందిలో మేమమ్మితే ఎవరు కొంటారు? ఏదైనా కొత్తగా చేయాలి అని ఆలోచన చేసుకుంటూ ఇంటికి వెళ్తుంది. అనామిక టౌన్లో చూసింది మొత్తం చెప్తుంది. ఇప్పుడేం చేద్దాం కోళ్ళ? అత్తయ్య, మనం సీతాఫలాలు అమ్మడం కాకుండా జ్యూస్ చేసి అమ్ముదాం. వారేవా కోళ్ళ, ఇది బాగుంది. ఆలస్యం చేయకుండా రేపటి నుంచి అమ్మడం మొదలు పెడదాం అని అనుకుని మరుసటి రోజున టౌన్లో మంచి సెంటర్ చూసి అత్తాకోడళ్ళు సీతాఫలాల జ్యూస్ సెంటర్ని పెడతారు. అందరూ నేను చెప్పేది వినండి. కొత్తగా సీతాఫలాల జ్యూస్ సెంటర్ మీకోసం ఇక్కడ వెలిసింది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఎవరైనా ఈ జ్యూస్ని తాగొచ్చు. చిన్న గ్లాస్ అయితే 20 రూపాయలు, పెద్ద గ్లాస్ అయితే 30 రూపాయలు అని అంటూ ఉండగా పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా అనామిక పెట్టిన సీతాఫలాల జ్యూస్ సెంటర్ దగ్గరికి వస్తారు. ఆ జ్యూస్ని తాగుతూ ఉంటారు. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. అనామిక, శారద, రమేషు ముగ్గురు కలిసి అడవికి వెళ్లి సీతాఫలాలు ఏరుకొచ్చి జ్యూస్ చేసి అమ్ముతూ 1,00,000 రూపాయల దాకా సంపాదిస్తారు. ఆ తరువాత ఆ డబ్బుల్ని తీసుకుని లాయర్ జగదీష్ దగ్గరికి వెళ్తారు. అతనికి డబ్బులిస్తారు. చాలా కష్టపడి మొత్తం మీద 1,00,000 రూపాయల వరకు సంపాదించి తీసుకొచ్చారు. ఇక మీ ఆయనకు ఖచ్చితంగా కండిషన్ బెయిల్ వస్తుంది. మీరు ఇంటికి వెళ్ళండి. 2 రోజుల్లో నేనే మీ వారిని తీసుకొచ్చి మీ ఇంటి దగ్గర దింపుతాను అని చెప్పగానే శారద వాళ్ళు ఇంటికి వెళ్తారు. ఓ 2 రోజుల తర్వాత గడ్డం బాగా పెరిగిన ప్రసాద్ని తీసుకుని లాయర్ జగదీష్ వస్తాడు. అందరూ ప్రసాద్ని చూసి సంతోషపడతారు. ప్రసాద్కి ఎంతో ఇష్టంగా పప్పుచారు చేసి శారద తినిపిస్తూ ఉంటుంది. శారద, నేను మళ్ళీ మిమ్మల్ని చూస్తానని అనుకోలేదు శారద. నేను కూడా అనుకోలేదండి. కానీ మన కోళ్ళ అనామిక డబ్బుల కోసం సీతాఫలాల జ్యూస్ బిజినెస్ ని పెట్టి తక్కువ టైంలోనే ఎక్కువ డబ్బుల్ని సంపాదించింది. కోడలా, నీకెట్టా కృతజ్ఞతలు చెప్పుకోవాలో నాకు అర్థం కావటం లేదు.
అంత మాట అనకండి మావయ్య. మీరు నాకు మావయ్య రూపంలో ఉన్న తండ్రి లాంటి వాళ్ళు. మిమ్మల్ని కాపాడుకోవడం కూతురిగా నా బాధ్యత అని అనామిక చెప్తుంది. అలా కోడలు అనామిక కొడుకు రమేష్తో కలిసి సీతాఫలాల జ్యూస్ వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ ఉంటుంది. ఇది వాల్టి కథ. మరొక కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. అతుకుల బట్టలు వేసుకుని చింపిరి జుట్టుతో పిచ్చిదాన్లా ఉన్న సరోజ తన చేతిలో ఉన్న పేడతో శారద ఇంటిని కొడుతూ, పోతావే, నాశనం అయిపోతావు, సర్వనాశనం అయిపోతావు, దిక్కులేం చావు చేస్తావు, చివరికి నాన్న వాళ్ళు కూడా దగ్గరికి రాకుండా అనాథ చావు చేస్తావు. థు, నీ బతుకు పాడుగాను. వడ్డీల పేరుతో నాలాంటి ఎంతమంది పేదవాళ్ల రక్తం తాగుతావే పాపిష్టిదానా. అదంతా డాబా మీద నిలబడిన కోడలు అనామిక చూస్తూ ఉంటుంది. ఈవిడెవరో కాని రోజూ లేచినప్పటి నుంచి తిరిగి పడుకునే వరకు మా అత్త శారదని తిడుతూ ఏదో ఒకటి తీసుకుని కొడుతూ ఉంటుంది. మొన్న రాళ్ళు, నిన్న మట్టి, ఈరోజు పేడ. అసలు ఈవిడెవరు? మా అత్తని ఎందుకు ఇలా తిడుతుంది? మా అత్తయ్య ఏమనకుండా ఎందుకు ఊరుకుంటుంది అని అనుకుంటూ సరోజని చూస్తూ ఉంటుంది. ఆ ఇంటి లోపల వడ్డీ వ్యాపారం చేసే అత్తగారు శారద సరోజ పెట్టే శాపనార్థాల్ని పట్టించుకోకుండా బీరువాలో ఉన్న డబ్బుల కట్టల్ని, తాకట్టు పెట్టుకున్న ఆస్తుల కాగితాల్ని చూసుకొని మురిసిపోతూ తనలో తాను ఇలా అనుకుంటుంది. తెట్టవే, ఇంకా బాగా తిట్టు. నువ్వు ఎంతలా తిడితే నా వడ్డీ వ్యాపారం అంత డెవలప్ అవుతుంది, రాబడి ఎక్కువగా ఉంటుంది అని అనుకొని పైకి మాత్రం ఇలా అంటుంది. అనామిక, అనామిక అని కోడల్ని పిలుస్తుంది. డాబా మీదున్న కోడలు అనామిక అత్తగారు శారద పిలుపు విని శారద గదిలోకొస్తుంది. ఏం కావాలత్తయ్య? ఏం వద్దు గాని ఇలా వచ్చి బీరువాలో ఏమున్నాయి చూడు అని చెప్పగానే అనామిక బీరువా దగ్గరికి వెళ్లి ఆ బీరువాలో ఉన్న డబ్బుల కట్టల్ని, ఆస్తుల కాగితాలని చూస్తుంది. 10 డబ్బులు కట్టలు, 15 ఆస్తుల కాగితాలు ఉన్నాయత్తయ్య. కరెక్ట్గా చెప్పావే కోడల. నేను టౌన్లో నా స్నేహితురాలి కూతురు పెళ్లికి వెళ్తున్నాను. అప్పటి వరకు బీరువా తాళాలు నీ దగ్గర పెట్టుకో. అయ్యో అత్తయ్య, బీరువా తాళాలు నాకెందుకు చెప్పండి? నీకేమీ ఊరికే ఇవ్వడం లేదులే కోడలా. ఎవరైనా వడ్డీ కోసం వస్తే వాళ్ళకి ఎంత కావాలో తెలుసుకుని అంతా ఇచ్చి పంపించు. మిగతా విషయాలన్నీ నేనొచ్చాక మాట్లాడతాను. అలాగే అత్తయ్య. జాగ్రత్త కోడ్లా. ఒక్కొక్క నోటుని 1కి 2 సార్లు లెక్కబెట్టు. ఆ తర్వాత ఇవ్వు. ఒక్కోసారి 2-3 నోట్లు అంటుకుంటాయి. అప్పుడు మనం అవి పోగొట్టుకున్న వాళ్ళమవుతాం అని చెబుతూనే ఉంటుంది శారద. అనామికాకి మాత్రం శారద మాటలు కాకుండా సరోజ తిడుతున్న తిట్లు, పెడుతున్న శాపనార్థాలే వినబడుతూ ఉంటాయి. అప్పుడు శారదని అడగాలి అనుకుని, అత్తయ్య, మిమ్మల్ని ఘోరంగా తిడుతున్నా ఆ పిచ్చావిడెవరు? పిచ్చిదా నువ్వే అంటున్నావు కదా కోడ్లా. పిచ్చి వాళ్ళ గురించి అంతలాగా ఆలోచించబాక. ఏమీ మాట్లాడకుండా ఉండు. జాగ్రత్త కోడ్లా అని చెప్పి శారద తాళాలిచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక పొలం గట్టున చెట్టు దగ్గర ప్రసాదు, అతని భావమరిది చక్రవర్తి కూర్చుని ఉంటారు. బావా, నా కూతురు అనామిక ఎలా ఉంది? నా ఇంటి కోడలు కదా చక్రవర్తి, చాలా బాగుంది. శారదైతే తన మేడగోడల్ని ఇంకా బాగా చూసుకుంటుంది. పోనీలే బావా, అత్తా కోడలు బాగుంటే అదే చాలు. అది సరే చక్రవర్తి, చెల్లి గురించి ఏమైనా తెలిసిందా? లేదు బావా, నా భార్య గురించి ఏమీ తెలియలేదు. ఎక్కడుందో, ఎట్టా ఉందో, శారద చేసిన అవమాన భారం తట్టుకోలేక ఎక్కడికి వెళ్ళిందో ఏమో అని చక్రవర్తి బాధగా కన్నీళ్లు పెట్టుకుంటాడు. అది చూసి ఓదార్పుగా ప్రసాద్ ఇలా అంటాడు. బాధపడకు చక్రవర్తి, చెల్లిని అంతలా నా భార్య కూడా అనుమానిస్తుందని అనుకోలేదు. ఎట్టి పరిస్థితుల్లో అనామికకి మాత్రం ఈ విషయం తెలియకూడదు. చెప్పను బావా, ఇట్లాంటివి చెప్పి నా కూతురి కాపురంలో నేనెందుకు నిప్పులు పోస్తాను చెప్పండి. మన కాలం దగ్గర పడుతుంది చక్రవర్తి, ఇప్పుడు మనకి ఎడబాటెందుకు చెప్పు. అవును బావా, అనామిక జాగ్రత్త, నాకు కొంచెం పనుంది అని చెప్పి చక్రవర్తి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వడ్డీ డబ్బులు తీసుకుని విమల శారద ఇంటికొస్తుంది. ఏంటి పిన్ని ఇలా వచ్చో? వడ్డీ డబ్బులు ఇవ్వాలని వచ్చాను తల్లి. ఈ డబ్బులు తీసుకుని బుక్లో రాసుకో అని చెప్పగానే అనామిక అక్కడి నుంచి బీరువా దగ్గరికి వస్తుంది. బీరువా తెరిచి అందులో ఉన్న బుక్కు కోసం చూస్తూ ఉంటే తాకట్టు పెట్టుకున్న ఆస్తుల కాగితాలు కింద పడతాయి. చక్రవర్తి అని తన తండ్రి పేరు మీదున్న ఆస్తి కాగితాలు కనిపిస్తాయి. వాటిని పట్టుకొని అయోమయంగా చూస్తూ,
ఇదేమిటి, నాన్న ఆస్తి కాగితాలు అత్తయ్య దగ్గరున్నాయి? అంటే నాన్న అత్తయ్య దగ్గర ఆస్తి కాగితాలు తాకట్టు పెట్టి వడ్డీ కోసం డబ్బులు తీసుకున్నాడా? అని చెప్పి ఆ కాగితాలు తీసుకుని బయటకొస్తుంది. ఇక ఎదురుగా విమల కనిపిస్తుంది. బుక్కు కనిపించడం లేదు పిన్ని. నాకు గుర్తుంటుందిలేండి, డబ్బులు ఇవ్వండి. తప్పుగా అనుకోకమ్మా, మీ అత్తయ్య శారద సంగతి నీకు తెలీదు. తనకి దూరపు చుట్టమైనా అన్నయ్య వదినలకి డబ్బులు వడ్డీకి ఇచ్చింది. పాపం ఆ వదిన నెల నెల వడ్డీలు కడతానే వచ్చింది అని విమల చెబుతూ ఉంటుంది. అనామిక విమల చెప్పేది వింటూ ఉంటుంది. శారదేమో రాసుకోలేదు, డబ్బుల కోసం మాట మార్చేసింది, తిట్టింది, కొట్టింది. దాంతో ఆ మహా తల్లి పిచ్చిదైపోయింది అని విమల చెప్పగానే అనామికకి రోజూ తన ఇంటి ముందు చూస్తున్న పిచ్చి సరోజ గుర్తుకొచ్చింది. పరుగున గేటు దగ్గరికొచ్చి దిక్కులు చూస్తుంది. ఆ పిచ్చి సరోజ తిట్టుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటుంది. అనామిక తన దగ్గరికొస్తుంది. తనని తీసుకుని విమల దగ్గరికి వచ్చింది. విమల చూసి ఆమెను గుర్తుపడుతుంది. అనామికకి జరిగిన విషయం మొత్తం అర్థమవుతుంది. అత్తయ్య, అయిన వాళ్ళని అన్నయ్య వదినలని కూడా చూడకుండా వడ్డీ డబ్బుల కోసం ఇంతలా మోసం చేస్తావా? చెప్తాను, నీ ఇంట్లోనే నిన్ను పని మనిషిగా మారుస్తాను, నీతో గొడ్డు చాకిరీ చేయిస్తాను అని అనుకుని విమలని అక్కడి నుంచి పంపించేస్తుంది. సరోజను తీసుకుని ఇంట్లోకి వెళ్తుంది. కొంత సమయం తర్వాత అందంగా ఉన్న తన తల్లి సరోజను తీసుకుని హాల్లోకి వస్తుంది. తన తండ్రి చక్రవర్తికి ఫోన్ చేస్తుంది. ప్రసాదు, చక్రవర్తి ఇంటికొస్తారు. అక్కడ ఉన్న సరోజని చూసి చక్రవర్తి, ప్రసాదు చాలా సంతోషిస్తారు. ప్రసాదు కన్నీళ్లు తుడుచుకుంటూ, ఇన్నాళ్ళకి మీ అమ్మని నాన్నని కలిపావు కోడ్లా, ఇక మీ అత్తయ్యకి బుద్ధి చెలజెయ్యాలి చేస్తాను మావయ్య. ఇప్పుడు అత్తయ్య వస్తుంది కదా, చూడండి అని చెప్పగానే చక్రవర్తి, సరోజ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. చీకటి పడుతూ ఉండగా శారద ఇంటికొస్తుంది. అయినా అనామిక లేవకుండా సోఫాలో కూర్చుని టీపాయ్ మీద కాళ్ళు పెట్టుకుని టీవీ చూస్తూ ఉంటుంది. కోళ్ళ, నేనొచ్చాను. అయితే ఏం చేయమంటావు అత్తయ్య? కొత్త అత్తవని హారతి పట్టాలా? అది కాదే కోళ్ళ, చాలా తలనొప్పిగా ఉంది. వేడి వేడి టీ వెళ్ళి తీసుకుని రండి. నాకు కూడా చాలా తలనొప్పిగా ఉంది. ఎంత పొగరే నీకు, అత్తని నాకు టీ తీసుకురమ్మని నాతో చెబుతావా? అత్తవైన మనిషివే కదా, అడవి పందివి కాదు కదా అని అనగానే శారదకి కోపం వస్తుంది. అప్పుడు అనామిక బీరువా తాళాలు చూపిస్తూ, ఇవి కావాలంటే చెప్పిన పని చేయాల్సిందే, లేదంటే వీటిని మీకు ఇవ్వను అని చెప్పగానే అత్తగారు శారదకి కోడలు తనతో ఆడుకోవాలని అనుకుంటుందని అర్థమవుతుంది. ఏమీ మాట్లాడకుండా వెళ్లి టీ పెడుతుంది. ఆ తర్వాత వంటగదిలో నుంచి టీ తీసుకొచ్చి కోడలికిస్తుంది. అత్తయ్య, నాకు చికెన్ తినాలనిపిస్తుంది, తీసుకొచ్చేయండి అంటూ బీరువా తాళాలు చూపిస్తుంది. ఇక తప్పదు అన్నట్టుగా శారద ఇంట్లో నుంచి చికెన్ షాప్ దగ్గరికి వెళ్లి చికెన్ తీసుకొచ్చి వంట చేస్తుంది. రాత్రి 8 అవుతూ ఉంటే అనామిక, రమేషు, ప్రసాదు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. శారద వంట చేసిన వాటిని తీసుకొచ్చి టేబుల్ మీద పెడుతూ ఉంటుంది. అనామిక, అమ్మొక్కతే పనిచేస్తుంది కదా, నువ్వు కాస్త హెల్ప్ చెయ్యి చేస్తానని నేనంటే అత్తయ్య వద్దని అంటుందండి అని చెప్పి శారద వైపు చూస్తుంది అనామిక. ఆ చూపుని శారద అర్థం చేసుకుంటుంది. అవును బాబు, నేను బాగానే ఉన్నాను కదా, నేను చేస్తానులే. కోడలికి ఎందుకు శ్రమ బాబు? కోడలు నువ్వేమనబాకు. అబ్బా శారద, నీలో చాలా గొప్ప మార్పే వచ్చింది. కోడల్ని కూతుర్లా కూర్చోబెట్టి నువ్వు పని మనిషిలా పనిచేస్తున్నావు. మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను శారద అని అంటుంటే శారద కోపంగా ప్రసాద్ని చూస్తుంది. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. బీరువా తాళాల కోసం శారద ఆ ఇంట్లో ఇంటి పని, వంట పని చేస్తూ ఉంటుంది. అందరికీ కావాల్సిన అవసరాలు తీర్చుతూ ఉంటుంది. ఒక రోజున శారద బాగా అలసిపోయి బెడ్ మీద పడుకుంటుంది. అయినా అనామికకి జాలి, దయ కలగలేదు. లేచి పని చేస్తేనే బీర్వా తాళాలు మీకిస్తాను, లేదంటే లేదు అని బెదిరిస్తూ ఉంటే చక్రవర్తి తన భార్య సరోజను తీసుకుని అక్కడికి వస్తాడు. సరోజ తన కూతురి ప్రవర్తన చూసి చెంప మీద కొడుతుంది. అమ్మా, అవునే, అమ్మనే. ఎంతైనా తను నీకు అత్తయ్య. నువ్వు చేయాల్సిన పనులన్నీ నీ అత్తయ్యతో చేపిస్తావా? క్షమాపణ అడుగు అని అంటున్న సరోజ వైపు చూస్తుంది శారద. షాకింగ్గా బెడ్ మీద నుంచి లేస్తుంది. ఓహో, నీకు నిజం తెలిసిపోయిందా కోడలా? అందుకే నన్ను ఎన్నాళ్లుగా పని మనిషిని చేసి ఈ పనంతా చేయించావు కదూ. మీరు చేసిన తప్పని మీకు అనిపించడం లేదా అత్తయ్య? లేదు కోడలా, నేను చేస్తుంది వడ్డీ వ్యాపారం. ఇక్కడ నేను బంధాలని, బంధుత్వాలను చూసుకుంటా ఉంటే వ్యాపారాన్ని చేయలేను. నాకు ఆ తాళాలొద్దు, ఏమొద్దు.
ఇప్పుడు నాకు గుర్తుకొచ్చింది. నా గదిలోని చెక్కపెట్టెలో కూడా తాళాలున్నాయి. అని చెప్పి అక్కడి నుంచి తన రూంలోకి వెళ్తుంది. చెక్కపెట్టి మొత్తం చూస్తుంది, కానీ ఎక్కడా తాళాలు కనిపించవు. అయోమయంగా మళ్ళీ తిరిగి అనామిక దగ్గరికే వస్తుంది అత్తగారు. ఆ తాళాలు కూడా లేవా అత్తయ్య? అని నవ్వుతూ అనామిక తన 2 చేతులతో 2 తాళాల్ని పట్టుకుని అత్తగారికి చూపిస్తూ నవ్వుతూ ఉంటుంది. శారద మాత్రం ఇంక చేసేదేమీ లేక అనామిక చెప్పిన ప్రతి మాట వింటూ పని మనిషిలాగా ఆ ఇంట్లోనే అన్ని పనులు చేస్తూ ఉంటుంది. చూద్దాం పని మనిషిగా మారిన ఈ అత్తగారిలో మార్పు వస్తుందో లేదో. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.